ఈ రోజు మనం వచ్చేసరికి అష్టదశ శక్తి పీఠాల్లో ఒకటైనటువంటి శ్రీశైల ఆలయానికి అయితే మనం వెళ్ళబోతున్నాం. అసలు ఈ శ్రీశైలం ఆలయానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా రావాలి, అలాగే ఇక్కడికి వస్తే ఎక్కడ స్టే చేయాలి, అసలు ఈ శ్రీశైలం ఆలయం చరిత్ర ఏంటి అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఈ శ్రీశైలం చుట్టూ చాలా ఆలయాలు ఉంటాయి. గుడి లోపలికి కూడా నేను మొబైల్ తీసుకొని వెళ్ళి మరీ మీకు చూపిస్తాను. ఈ శ్రీశైలం ఆలయం అనేది దట్టమైన అడవుల మధ్య ఉంటుంది. ఈ అడవి లోపల ఈ శ్రీశైలం ఆలయం ఉండడం వల్ల దీనికైతే రైల్వే స్టేషన్ లేదు. కాబట్టి ఈ అడవి లోపల ఉన్న శ్రీశైలం ఆలయానికి మనం వెళ్ళాలంటే మీరు ఎక్కడి నుంచి శ్రీశైలం గుడికి వచ్చినా ఈ శ్రీశైలానికి దగ్గరలో ఉన్న మార్కాపురం రైల్వే స్టేషన్ కి అయితే ముందుగా చేరుకోవాలి. అలా మార్కాపురం రైల్వే స్టేషన్ నుంచి దిగి బయటకు వస్తే డైరెక్ట్ గా శ్రీశైలానికి వెళ్లాల్సిన బస్సులు చాలా ఉంటాయి. అలా మీరు రైల్వే స్టేషన్ బయటకు వచ్చాక బస్సులు లేకపోతే ఈ మార్కాపురం రైల్వే స్టేషన్ నుంచి మార్కాపురం బస్ స్టాండ్ కి 5 కిలోమీటర్లు ఉంటుంది. అలా మీరు మార్కాపురం బస్ స్టాండ్ కి వెళ్ళి శ్రీశైలానికి వెళ్లాల్సిన బస్సులు చాలా ఉంటాయి. ఏదో ఒకటి ఎక్కువ ఒక మనిషికి వచ్చేసరికి 105 రూపాయలు పడుతుంది టికెట్. ఈ మార్కాపురం బస్ స్టాండ్ నుంచి శ్రీశైలం కొండపైకి వెళ్ళాలంటే దాదాపుగా 80 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 3 గంటల వరకు ప్రయాణించడానికి టైం పడుతుంది. ఈ శ్రీశైల ఆలయం అనేది దట్టమైన ఘాట్ రోడ్ల మధ్య ప్రయాణించాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఘాట్ రోడ్ల మధ్య నైట్ ప్రయాణించడం చాలా రిస్క్ కాబట్టి రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈ రూట్ అయితే మీరు ఒకవేళ శ్రీశైలంలో స్టే చేయాలంటే ఎటువంటి ప్రైవేట్ హోటల్స్ లేవు. ఈ శ్రీశైలంలో అన్ని కులాల వారికి అన్ని కులాల సత్రాలు ఉన్నాయి. మీరు ఏ కులానికి చెందిన వారు చెప్తే వాళ్ళే రూమ్ ప్రొవైడ్ చేస్తారు. మీరు గాని సింగిల్ గా వచ్చారంటే ఇక్కడ రూమ్ దొరకడం చాలా కష్టం. నాకు తెలిసింది ఏంటంటే మీరు సింగిల్ గా వచ్చినా ఫ్యామిలీతో వచ్చినా తక్కువలో అయిపోవాలంటే మీరు కొండపైకి రాగానే డార్మెంటరీలు ఉంటాయి. ఆ డార్మెంటరీకి గానీ మీరు వెళ్ళిపోతే 24 గంటలకి ఒక మనిషికి 200 మాత్రమే తీసుకుంటారు. నాకు తెలిసి అదే బెటర్ అనిపించింది. తక్కువలో అయిపోద్ది, ఫ్యామిలీ కూడా ఉండొచ్చు. అయితే మీరు శ్రీశైలం వచ్చాక ఎక్కడ స్టే చేసినా బస్ స్టాండ్ కి పక్కనే ఉన్న నంది సర్కిల్ కి అయితే చేరుకోవాల్సి ఉంటుంది. మీరు చూస్తున్నట్లయితే మనకు దర్శనానికి వెళ్లే మార్గం ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇలా గుడికి నడుచుకుంటూ వెళ్తే మీకు చాలా సత్రాలు కనిపిస్తాయి ఉండడానికి. కానీ డబ్బులు అయితే మాత్రం ఎక్కువ ఛార్జ్ చేస్తారు. దీనికన్నా డార్మెంటరీ అయితే మంచిదే, ఎందుకంటే తక్కువలో అయిపోతుంది. ఇలా మనం కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే ఇప్పుడు మీకు ఈ ప్లేస్ కనిపిస్తుంది కదా, దీన్నే గంగాధర మండపం అంటారు. ఈ మండపం ముందే అందరూ దీపాలు వెలిగించి కొబ్బరికాయలు కొడతారు. అలా కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత గుడి లోపలికి వెళ్ళడానికి ఈ పక్కనే క్యూ లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ క్యూ లైన్స్ పక్కనే చెప్పులు పెట్టుకోవడానికి చెప్పుల స్టాండ్ కూడా ఉంటుంది ఫ్రీగానే. ఆ చెప్పుల స్టాండ్ ఎదురుగానే క్లాక్ రూమ్స్ ఉంటాయి. మన లగేజ్ మొబైల్స్ పెట్టుకోవడానికి. లగేజ్ కి అయితే 20 రూపీస్ తీసుకుంటారు, మొబైల్ కి అయితే 10 రూపీస్ తీసుకుంటారు. మనకి ఇప్పుడు వచ్చేసరికి గుడి లోపలికి వెళ్ళాలంటే ఉచిత దర్శనం, పెయిడ్ దర్శనం రెండు ఉంటాయి. మనకి గుడి లోపలికి వెళ్ళాలంటే టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం 4:30కి అలా గుడి ఓపెన్ చేస్తారు. మళ్ళీ ఈవినింగ్ 3:30కి అయితే క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ ఈవినింగ్ 5 గంటలకి ఓపెన్ చేసి 9 గంటలకి క్లోజ్ చేసేస్తారు. అయితే మనం ఆలయంలోనికి వెళ్ళగానే ఒక పెద్ద నంది విగ్రహం అయితే ఉంటుంది. ఈ నంది విగ్రహం ముందు అందరూ కొబ్బరికాయలు అయితే కొడతారు. అలా కొట్టేసిన తర్వాత అదే నంది విగ్రహానికి ఎదురుగా ఉన్నటువంటి స్వయంభుగా వెలిసినటువంటి 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని మనం దర్శించుకుంటాం. అలా ఆయన్ని దర్శించుకొని బయటకు వచ్చిన తరువాత ఎదురుగా మరొక ఆలయం ఉంటుంది. అష్టశక్తి పీఠాల్లో ఒకటైనటువంటి శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకుంటాం. మనం ఇలా గుళ్ళోపల ఉన్న ఆలయాలన్నీ దర్శించుకొని బయటికి వచ్చిన తర్వాత లడ్డు ప్రసాద కేంద్రం ఉంటుంది. మనకు కావాల్సిన లడ్డూలు ఇస్తారు. అలా లడ్డూలు తీసుకున్న ఆ పక్కనే అన్న ప్రసాద కేంద్రం ఉంటుంది. ఈ అన్న ప్రసాదం ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే మధ్యాహ్నం 1 గంటకు ఓపెన్ చేసి 3 గంటలకు క్లోజ్ చేస్తారు. మళ్ళీ రాత్రి 7 గంటలకు ఓపెన్ చేసి 9 గంటలకు క్లోజ్ చేస్తారు. ఇలా ఆ దేవుడు అన్న ప్రసాదం తినేసి బయటకు వచ్చిన తర్వాత ఈ శ్రీశైలం చుట్టూ 10 కిలోమీటర్ల దూరంలో చాలా ప్లేసులు ఉంటాయి. మనం శ్రీశైలం వచ్చామంటే ఈ 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని గుళ్ళు మనం ఖచ్చితంగా దర్శించుకొని వెళ్లాల్సిందే. ఎందుకంటే ఈ శ్రీశైలం దర్శనం అనేది ఒక్క ఆదివారం తప్ప ఏ రోజు వచ్చినా ఒక గంటలో దర్శనం అయిపోద్ది. ఒక్కొక్కసారి 10 నిమిషాల్లో కూడా అయిపోవచ్చు. కానీ ఆదివారం మాత్రం చాలా ఎక్కువ మంది జనాలు రావడం వల్ల ఒక దగ్గర 6-7 గంటలు పడుతుంది దర్శనంకి వచ్చేసరికి. సో మనకి దర్శనం ఫాస్ట్ గా అయిపోద్ది కాబట్టి సో ఈ శ్రీశైలం కొండ మీద చాలా గుళ్ళు ఉంటాయి కాబట్టి అవి ఖచ్చితంగా మనం చూడవలసింది. సరే, అలా మన దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయాక లగేజ్ కౌంటర్ లో మనం ఏమి ఇచ్చామో లగేజ్ మొత్తం తీసుకొని ఈ బస్ స్టాండ్ పక్కనే ఉన్న నంది సర్కిల్ కి అయితే వచ్చేయాలి. చాలా మంది దర్శనం అయిపోయాక ఈ బస్ స్టాండ్ కి వచ్చి మార్కాపురం బస్ ఎక్కి డైరెక్ట్ గా వెళ్ళిపోతారు. లేదు ఇక్కడ ఉన్న 5 ప్లేసులు ఖచ్చితంగా చూసి వెళ్తామంటే నేను క్లియర్ గా చెప్తాను, ఒకసారి వినండి. మీరు ఒకవేళ ఈ శ్రీశైలం గుడికి సింగిల్ గా వచ్చారు అనుకోండి, షేర్డ్ వెహికల్స్ ఉంటాయి, అందులో వెళ్ళిపోవచ్చు. ఒక మనిషికి వచ్చేసరికి 5 ప్లేసులు చూపించడానికి 150 రూపాయలు ఛార్జ్ చేసుకుని దగ్గరుండి వాళ్ళే చూపించి తీసుకొని వచ్చి మళ్ళీ నంది సర్కిల్ దగ్గర అయితే మిమ్మల్ని దింపేస్తారు. లేదనుకుంటే మీరు ఒకవేళ ఫ్యామిలీతో వచ్చిన ఫ్రెండ్స్ తో వచ్చిన కార్లు జీపులు ఉంటాయి, మనం మాట్లాడుకోవచ్చు. ఎక్కువేం తీసుకోరు, ఫ్యామిలీ మొత్తానికి ఒక 1200 తీసుకుంటారు. మొత్తం వాళ్ళ దగ్గర ఉండి చూపిస్తారు. మళ్ళీ మిమ్మల్ని జాగ్రత్తగా శ్రీశైలం బస్ స్టాండ్ కి తీసుకొచ్చేస్తారు. మీరు ఇప్పుడు 5 ప్లేసులు చూడడానికి వచ్చేసరికి ఎక్కువేం టైం పట్టదు. కేవలం 2 గంటల్లో మీకు 5 ప్లేసులు మొత్తం చూపించేస్తారు. అదే మీరు ఈ శ్రీశైలానికి వర్షాకాలంలో గాని వస్తే మీకు డ్యామ్ మొత్తం చూపిస్తారు. ఎందుకంటే ఆ డ్యామ్ వర్షాకాలంలో చూడడానికి చాలా అంటే చాలా బాగుంటది. ఇప్పుడు ఈ శ్రీశైలం వచ్చిన వాళ్ళందరూ మిస్ అవ్వకుండా చూడవలసిన ఈ 5 ప్లేసులు ఏంటంటే ఫస్ట్ గుడి వచ్చేసరికి సాక్షి గణపతి దేవాలయం, రెండో గుడి వచ్చేసరికి అటకేశ్వరం, మూడో గుడి వచ్చేసరికి లలితాదేవి పీఠం, నాలుగో గుడి వచ్చేసరికి పాలధార పంచదార, ఇంకా లాస్ట్ కి 5వ గుడి వచ్చేసరికి శిఖర దర్శనం. ఈ 5 ప్లేసులు మాక్సిమం శ్రీశైలం వచ్చిన వారు ఖచ్చితంగా దర్శించుకునే వెళ్తారు. అయితే ఈ 5 ప్లేసులు కంప్లీట్ అయిపోయాక మీరు ఎక్కడ ఎక్కారో నేరుగా అక్కడ తీసుకొని వెళ్ళి దించేస్తారు.
మీకు ఈ శ్రీశైలం గుడి దర్శనం ఈ 5 ప్లేసులు తిరగడానికి ఒక రోజులో అయితే సరిపోద్ది. లేదు రెండో రోజు ఇక్కడ స్టే చేస్తాను ఇంకా గుళ్ళు చూస్తాను అనుకుంటే ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయి, చెప్తాను ఒకసారి వినండి. ఇక్కడే ఉన్న శివాజీ స్ఫూర్తి కేంద్రం, మల్లమ్మ కన్నీరు ఆలయం, పంచముఖ లింగం, రుద్రాక్ష మండపం, వీరభద్ర స్వామి ఆలయం, ఈ ఆలయాలు కూడా తప్పకుండా దర్శించుకొని వెళ్ళండి, చాలా మంచిది. ఇప్పుడు చెప్పిన ఈ 4 ఆలయాలు కూడా 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ 4 ఆలయాలు చూడడానికి ఏదైనా వెహికల్ బుక్ చేసుకుని వెళ్తే మంచిది. ఎందుకంటే మాక్సిమం ఇవి చూడడానికి అంతగా ఎవరు రారు, ఎందుకంటే అంతగా ఎవరికి తెలియదు ఈ ప్లేస్ లో. ఇంకా మీకు టైం ఉంటే కొంచెం డబ్బులు ఉంటే మంచి దేవాలయాలు 3 ఉంటాయి, అవి కూడా చూసేయండి. ఇంకా మీరు శ్రీశైలం మొత్తం తిరిగేసినట్టే. అవి శ్రీశైలం కొండ వెనకాల ఉంటాయి. ఆ ఫేమస్ అయిన 3 ప్లేసులు ఏంటంటే, ఒకటోది వచ్చేసరికి ఇష్ట కామేశ్వరి ఆలయం, రెండోది వచ్చేసరికి పాతాళ గంగ, రోప్స్ ఉంటాయి, దేవాలయం మొత్తం చూపిస్తారు. ఒకసారి రోప్స్ ఎక్కి గుడి మొత్తాన్ని చూసి ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా లాస్ట్ ఇది 3వది వచ్చేసరికి అక్క మహాదేవ గృహలను కూడా దర్శించుకోండి. సో ఈ ఆలయాలన్నీ కలిపి ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. మీరు ఇక్కడ ఉన్న ప్రతి ఆలయానికి వెళ్ళినట్టయితే మీకు ప్రతి ఆలయం గురించి తెలుస్తుంది. మీరు ఎన్ని టెంపుల్స్ అయినా తిరగవచ్చు, కానీ శ్రీశైలం కొండ మీద ఉన్న గుళ్ళు ఎక్కడా ఉండవు. అలాగే శ్రీశైలం కొండపైకి వెళ్ళాలన్నా జర్నీ కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది, ఎందుకంటే కొండ మీదకి వెళ్ళాలంటే చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ మరి మన శ్రీశైలం ట్రిప్. మీరు శ్రీశైలం వచ్చారా లేదో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే మీకు శ్రీశైలం గురించి ఏమైనా తెలిస్తే అది కూడా కొంచెం కామెంట్ లో రాయండి.